ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కోల్కతా పర్యటన నిర్వాహకుడు శతద్రు దత్తా బెయిల్ పిటిషన్ న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో అతడిని పోలీసులు 14 రోజులు కస్టడీకి తీసుకున్నారు. ఈవెంట్ ప్రణాళిక, అనుమతులు, కార్యాచరణ నిర్ణయాలపై దత్తాను పోలీసులు విచారించే అవకాశం ఉంది. కాగా గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఇటీవలే కోల్కతాలో మెస్సీ పర్యటించిన విషయం తెలుస్తుంది. అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ కోల్కతా పర్యటన నిర్వాహకుడు శతద్రు దత్తాకు బెయిల్ లభించలేదు. దీంతో అతడిని పోలీసులు 14 రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఇటీవల కోల్కతాలో పర్యటించాడు. ఈ సందర్భంగా కోల్కతా నగరంలోని సాల్ట్ లేక్ స్టేడియానికి ఆయన వెళ్లారు. అయితే మెస్సీ వరల్డ్ ఫేమస్ అనే సంగతి తెలిసిందే. దీంతో ఆయన చూడటానికి అభిమానులు, అలాగే ఫుట్బాల్ క్రీడను ప్రేమించేవారు భారీ సంఖ్యలో సాల్ట్ లేక్ స్టేడియానికి చేరుకున్నారు. అయితే ఇక్కడ వరకు కథ బాగానే నడిచింది. అయితే స్టేడియంలో మెస్సీ ఎక్కువసేపు ఉంటారని అందరూ భావించారు. అంతేకాదు ఆయన్ను దగ్గరగా చూడాలని కూడా ఆయన అభిమానులు ఉవ్విళ్లూరారు. అయితే సాల్ట్ లేక్ స్టేడియంలో ముందుగా అనుకున్న టైం కంటే తక్కువ టైం మెస్సీ గడిపారు. స్టేడియం నుంచి ఆయన చాలా త్వరగా బయటకు వెళ్లిపోయారు. మెస్సీ త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో స్టేడియంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీసాలు, ప్లాస్టిక్ కుర్చీలను మైదానంలోకి విసిరారు. ఈ నేపథ్యంలో హుటాహుటిన పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారులను చెదరగొట్టారు. కాగా ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారకుడిగా భావిస్తూ ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాను కోల్కతా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మెస్సీ పాల్గొన్న ఈవెంట్ను సరిగా నిర్వహించకుండా గందరగోళానికి కారకుడయ్యారన్నది అతనిపై ఉన్న ప్రధాన ఆరోపణ. అయితే అరెస్ట్ అయిన శతద్రు దత్తాను న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ బెయిల్ పిటిషన్ న్యాయస్థానం తోసిపుచ్చింది. శతద్రు దత్తాను 14 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. కాగా మెస్సీ ఈ ఈవెంట్ ప్రణాళిక, అనుమతులు, కార్యాచరణ నిర్ణయాలపై శతద్రు దత్తాను పోలీసులు విచారించే అవకాశాలున్నాయి. కాగా శతద్రు దత్తాను కోర్టుకు తీసుకొచ్చే సమయంలో కమలం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం గమనార్హం. కాగా సాల్ట్ లేక్ స్టేడియం ఘటనపై విచారణ జరిపించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. సదరు కమిటీకి జస్టిస్ ఆషిమ్ కుమార్ అధ్యక్షత వహిస్తారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. కమిటీ నివేదిక అందిన తర్వాత స్టేడియంలో నిర్వహణ లోపానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు మమతా బెనర్జీ. అంతేకాదు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఆమె. కాగా జస్టిస్ ఆషిమ్ కుమార్ నాయకత్వంలోని విచారణ కమిటీ తాజాగా సాల్ట్ లేక్ స్టేడియంను పరిశీలించింది. స్టేడియంలో ఉద్రిక్తతలు నెలకొనడానికి దారితీసిన పరిస్థితుల గురించి వాకప్ చేసింది. అంతేకాదు మెస్సీ పర్యటన జరిగిన రోజు అసలు ఏం జరిగిందో అనే విషయంపై పూర్తిగా సమాచారం సేకరించి అలాగే స్టేడియంలో సీసీటీవీ ఫుటేజీలను కూడా సదరు విచారణ కమిటీ పరిశీలించింది. కాగా సాల్ట్ లేక్ స్టేడియం ఘటన రాజకీయ రంగులు పులుముకుంటోంది. సదరు ఘటనపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. మెస్సీ ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ అనే సంగతి అందరికీ తెలిసిందేనన్నారు బీజేపీ అధికార ప్రతినిధి షహనాజ్ పూనావాలా. అయితే సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీకు తగ్గట్టు ఏర్పాట్లు చేయలేదన్నారు. అంతేకాదు స్టేడియంలో ఎటు చూసినా భద్రతా వైఫల్యాలు కనిపించాయని షహనాజ్ పూనావాలా మండిపడ్డారు. మొత్తం మీద ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కోల్కతా పర్యటన రాజకీయ రంగు పులుముకుంది.